వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక దేశవ్యాప్తంగా రాజకీయాల్ని కాకరేపుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇక ఇప్పటికే మరి 3 ప్రధాన పార్టీలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్లను కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ప్రతి పార్టీ కూడా సుమారు 40 మంది స్టార్ క్యాంపెయినర్లను జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వినియోగించనుండగా మరి దేశమంతా కూడా ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ పైనే ఒక ఆసక్తి అయితే కలుగుతోంది. దీంట్లో ముఖ్యంగా ఈ స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొననున్నారు. సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇక మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, తర్వాత ప్రియాంక గాంధీ కావచ్చు, ఇలాంటి మరి అగ్ర నేతలంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఒకవైపు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండే అదే క్రమంలో మరి జూబ్లీహిల్స్లో కూడా పాల్గొంటారని సమాచారం. సో బీజేపీ 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రకటించింది. అదే క్రమంలో కాంగ్రెస్ కూడా 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. ఓవరాల్గా 120 మంది మరొక 15 రోజుల పాటు కొనసాగే ఈ ప్రచారంలో జూబ్లీహిల్స్కి సంబంధించిన అంశంలో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి సందడి చేయనున్నారు. ముఖ్యంగా 4 లక్షల మంది ఓటర్లు సుమారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా కొనసాగబోతుంది. సో ఈ పోటీలో ఇక నువ్వా నేనా అన్నట్టు మరి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు కూడా ప్రచారం చేస్తున్నాయి. సో మొత్తానికి జూబ్లీహిల్స్ తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా కాకరేపుతోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మరి ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. కనుక తెలంగాణ ఓటర్ల మనోభావాలు ఎలా ఉన్నాయి, జూబ్లీహిల్స్లో ఉన్న 4 లక్షల మంది ఏదైతే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల మరి భావాలకు ప్రతిబింబంగా చూసే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన 3 పార్టీలు ప్రధానంగా ఫోకస్ చేశాయని చెప్పుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిపోయింది. అభ్యర్థులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారి సతీమణి పోటీలో ఉండగా ఇక నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక గతంలో బీజేపీ నుంచి మరి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి మరొకసారి కూడా జూబ్లీహిల్స్కి సంబంధించి బీజేపీ టికెట్ అయితే మరి దక్కింది. ఈ నేపథ్యంలోనే 3 అభ్యర్థులు కూడా మరి మొత్తానికి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారికి సంబంధించి మరి మద్దతుదారులు కావచ్చు, నాయకులు కావచ్చు, నేతలంతా కూడా జూబ్లీహిల్స్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక నిన్ననే తాజాగా 3 పార్టీలకు సంబంధించి 40 మందిని మరి స్టార్ క్యాంపెయినర్లుగా మరి ప్రకటించిన తర్వాత మరి దేశంలో ఉన్న కీలక నేతలంతా కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేయబోతున్నారు. వారికి సంబంధించిన షెడ్యూల్ అంతా ఇప్పటికే విడుదలైంది. సో సుమారు 4 లక్షల మంది ఓటర్లను ప్రభావితం చేసే దిశగా 3 ప్రధాన పార్టీలు అయితే స్టార్ క్యాంపెయినర్లతో మరి ప్రచారాన్ని హోరెత్తిస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలుస్తుందనే దాని పట్ల ఇప్పటికే మరి చర్చలు జరుగుతున్నాయి. అదే క్రమంలో ఎక్కడ నలుగురు గుమిగూడినా కూడా జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారా అనే పట్ల మరి పందాలు కూడా కాచుకుంటున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్స్ కూడా జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారనే దాని విషయంలో మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే ఒక చర్చ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం బలంగా వాదిస్తోంది. 10 ఏళ్ళు బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత, 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాంట్లో మరి మాకు మాత్రమే విజయ అవకాశాలని బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా 3 ప్రధాన పార్టీల మధ్య ఈ యొక్క పోటీ అయితే నెలకొన్న నేపథ్యంలో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైతే దేశ రాజకీయాలని ప్రభావితం చేయనుందనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి 120 మంది కీలక నేతలు 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేయనున్న నేపథ్యంలో అందరి ఫోకస్ మాత్రం జూబ్లీహిల్స్పై ఉంది. సో మొత్తానికి ఇక బీఆర్ఎస్లో గత 23 నెలలుగా కూడా మరి ఫామ్ హౌస్లోనే ఉంటూ కేసీఆర్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు, సార్ వస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో నిజంగా సార్ వస్తారా? మరి ఏదైతే మాగంటి గోపీనాథ్ 2 సార్లు బీఆర్ఎస్ టికెట్పై గెలిచి మరి ఆయన 3వసారి కూడా హ్యాట్రిక్ సాధించారు. అదే క్రమంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సతీమణికి మరి బీఆర్ఎస్ అధినేత టికెట్ కేటాయించారు సునీత గారికి. సో సునీతకు మద్దతుగా కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో నిన్న ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో మొదటి పేరు కేసీఆర్ ఉంది. సో సార్ వస్తారు, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రోడ్ షోలో పాల్గొంటారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొంటారా, ఏం మాట్లాడతారు? సో కేసీఆర్ను చూడడానికి చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో మరి ఆయన కనుక వస్తే ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్న
రెండో ఉప ఎన్నిక ఏదైతుందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో సో ఖచ్చితంగా మరి ఆ ప్రభావం ఉంటుంది. సో దాంతో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇక కేసీఆర్కు పోటీగా మరి ఇప్పటికే స్టార్ క్యాంపర్లను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు కూడా మరి ఈ యొక్క ప్రచారంలో పాల్గొంటారని చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా మాత్రం రాజకీయాల్లో కాకరేపుతోంది. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా కూడా రానున్న ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు. సో ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక 4 లక్షల మంది ఓటర్లకు సంబంధించి తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలకు సంబంధించిన మరి వాళ్ళకి సంబంధించిన అభిప్రాయం ఖచ్చితంగా ఇది రూల్ అవుట్ అవుతుంది కనుక సో అందరూ కూడా జూబ్లీహిల్స్లో ఎలాగైనా గెలవడానికి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ పైన ప్రధానంగా ఫోకస్ చేశారు. మొత్తానికి జూబ్లీహిల్స్ అయితే తెలంగాణ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా మరొక చర్చకు కారణమవుతోంది. ఒకవైపు బీహార్ ఎన్నికలు, మరొక వైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు అయితే దేశంలోని అందరినీ ఆకర్షిస్తున్నాయి. సో జూబ్లీహిల్స్ ఇష్యూ అయితే తెలంగాణకు హాట్గా మారిందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో చాలామంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, భూములు కోల్పోయిన రైతులు కావచ్చు, అదే క్రమంలో నిరుద్యోగులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఇంకా చాలామంది కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో సుమారు 300లకు పైగా నామినేషన్లు ఇక్కడ దాఖలయ్యాయి. సో జూబ్లీహిల్స్ సంబంధించిన అంశంలో మరి స్క్రూటీని కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీన ఉపసంహరణ కూడా గడువు ఉంది. సో అయినప్పటికీ కూడా చాలామంది మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా మరి ఎస్సీ వర్గీకరణలో మాకు అన్యాయం జరిగిందంటూ కూడా ఒక 50 మంది నామినేషన్లు వేశారు. సో మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాల మంత్రులకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మరి మాకు అన్యాయం జరుగుతుంది. సో దీంట్లో విద్యా ఉద్యోగాల్లో మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు కొత్తగా వాదన తీసుకొస్తూ అదే క్రమంలో 50 మంది పైగా మరి మాల సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు మరి ఈ యొక్క నామినేషన్లు వేయడం కావచ్చు, జూబ్లీ ఉప ఎన్నిక బరిలో నిలవడం కావచ్చు, అలా చాలామంది అంటే సుమారు ఒక 200 పైగా అభ్యర్థులు వివిధ కారణాలతో కావచ్చు, కొంతమంది రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, మరికొంతమంది ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇలా ఎవరికి తోచిన రీజన్తో వాళ్ళు ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో సో జూబ్లీహిల్స్లో మరి నామినేషన్లు వేసిన వారి సంఖ్య కూడా సుమారు 300 పైగా చేరుకుంది. సో స్క్రూటినీ అనంతరం మరి ఎంతమంది పోటీలో ఉంటారు, ఎంతమంది మరి పోటీ నుంచి తప్పుకుంటారు అనే దాని పట్ల మాత్రం ఒక పెద్ద లిస్ట్ అయితే తయారవుతుంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లో ఎంతమంది పోటీ చేసినప్పటికీ కూడా ముగ్గురి మధ్య పోటీ ఉంటుంది. సో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కనుక సో దీంట్లో కేసీఆర్ కనుక ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటే నిజంగా ఇన్నాళ్ళు కూడా ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్లు విమర్శిస్తున్నట్టుగా సార్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. సో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్తున్న నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి రోడ్ షోలో ఏం మాట్లాడతారు, ఈ నేపథ్యంలో ఆయన రోడ్ షో తర్వాత మరి కాంగ్రెస్, బీజేపీ ఎలా స్పందిస్తాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఖచ్చితంగా మేమే గెలిచి తీరుతామని చెప్పి సిట్టింగ్ సీటును మేమే కైవసం చేసుకుంటాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయట్లేదని చెప్పి కూడా మరి ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ ప్రచారంలోకి వస్తారా లేకుంటే ఎప్పుడు వస్తారా అనే దాని పట్ల ఇంతవరకు అయితే ఒక క్లారిటీ రాలేదు. కానీ బీఆర్ఎస్లో మాత్రం ఒక నూతన ఉత్సాహం అయితే కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ రావడం కావచ్చు, ప్రచారంలో పాల్గొనడం కావచ్చు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో మరి రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందనే అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి కేసీఆర్ కనుక ప్రచారంలో పాల్గొంటే కాంగ్రెస్ అలాగే బీజేపీ ఎవరిని ప్రచారంలోకి దింపుతా అనే విషయంలో కూడా మరొక ఆసక్తి కొనసాగుతోంది. సో చూడాలి మరి కేసీఆర్ కనుక ప్రచారంలో పాల్గొంటే ఆయన రోడ్ షోలో పాల్గొంటారా, బహిరంగ సభలో పాల్గొంటారా, అదే క్రమంలో మరి ఆయన ఏం మాట్లాడతారు అనే దాని పట్ల సర్వతా ఆసక్తి అయితే కొనసాగుతుంది. అదే క్రమంలో బీజేపీ, కాంగ్రెస్లు కూడా మరి కేసీఆర్ ప్రచారానికి ధీటుగా ఎలా ప్లాన్ చేస్తాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.